దేశ రాజకీయ చదరంగంలో అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఉత్తరాదిని శాసించిన జాతీయ పార్టీలు ఇప్పుడు తూర్పు తీరం దక్షిణాదిపై కన్నేస్తాయి. వరుసగా నాలుగోసారి పీటమెక్కాలని దీదీ కంకణం కట్టుకుంటే బెంగాల్లో ఎలాగైనా జెండా పాతాలని ఢిల్లీ బాస్ అమిత్ షా చక్రం తిప్పుతున్నారు. మరోవైపు ద్రవిడగడ్డపై పొత్తుల లెక్కలు ఒక ఎత్తైతే స్టార్ హీరో దళపతి విజయ్ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జాతీయవాదం, ప్రాంతీయ అస్తిత్వం, ఈ రెండింటి మధ్య నలుగుతున్న వాటర్ నాడి ఎటువైపు? 2029 మహాసంగ్రామానికి ముందే జరుగుతున్న ఈ మినీ కురుక్షేత్రంలో గెలుపెవరిది? అందరి దృష్టి ఆ ఎన్నికలపైనే. అసలు ఆ రెండు రాష్ట్రాల గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. దేశ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో తూర్పు తీరం దక్షిణ భారతదేశం వైపు మళ్లింది. ప్రధానంగా చెప్పాలంటే ఇప్పుడు దేశం నలుమూలలా అందరి దృష్టి ఆ ఎన్నికలపైనే కేంద్రీకృతమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలు ఇప్పుడు జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య ఒక ప్రతిష్టాత్మక చెస్ గేమ్ లాగా మారాయి. అధికారాన్ని దక్కించుకోవడమే ఫైనల్ టార్గెట్గా ఇండియా కూటమి, అలాగే ఎన్డీఏ కూటమి తమ బలాబలాల్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది కేవలం ఒక సింపుల్ స్టేట్ ఎలక్షన్ మాత్రమే కాదు, భవిష్యత్ భారత రాజకీయాలకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసే మహాసంగ్రామమని మనకు ఇట్టే అర్థమవుతుంది. అందుకే అన్ని పొలిటికల్ పార్టీలు తమ ఫోకస్ మొత్తం ఈ రెండు రాష్ట్రాలపైనే పెట్టి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ ఫైట్ రోజురోజుకు మరింత హీటెక్కుతోంది. వరుసగా నాలుగోసారి కూడా పవర్లోకొచ్చి తన సత్తా చాటాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. మరోవైపు అమిత్ షా లాంటి పొలిటికల్ మాస్టర్ మైండ్స్ దీదీ వైఫల్యాల్ని ఎండగడుతూ జనాల్లోకి వెళుతున్నారు. కేవలం పబ్లిక్ మీటింగ్స్కే పరిమితం కాకుండా బూత్ లెవెల్ వర్కర్స్తో నేరుగా ఇంటరాక్ట్ అవుతూ కమలం పార్టీ బేస్ని గట్టిగా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ సవాల్ని ఫేస్ చేయడానికి మమతా బెనర్జీ కూడా వర్చువల్ క్యాంపెయిన్స్ ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కేవలం లీడర్ల మధ్యే కాదు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తోంది. ఏ చిన్న పాయింట్ని కూడా వదులుకోకూడదనే కసితో ఇరు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇక తమిళనాడు రాజకీయ ముఖచిత్రం చూస్తే పరిస్థితి ఇంకోలా ఉంది. అక్కడ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. కమల్ హాసన్ లాంటి వాళ్లు జతకలవడం వాళ్ల కాన్ఫిడెన్స్ని మరింత పెంచింది. రాహుల్ గాంధీ సైతం తమిళ సంస్కృతి, రాష్ట్ర హక్కుల పరిరక్షణ తమదే అన్నట్టుగా ప్రచారం చేస్తూ ప్రజల్లో మంచి మైలేజ్ సాధిస్తున్నారు. దానికి కౌంటర్గా ప్రధాని మోదీ కూడా తమిళ లిటరేచర్, కల్చర్ గురించి గొప్పగా ప్రస్తావిస్తూ సెంటిమెంట్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటినుంచో ద్రవిడ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన తమిళనాట తమ ఓటు బ్యాంకును సాలిడ్గా పెంచుకోవాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు. అందుకోసం యువనేతల్ని రంగంలోకి దించి క్షేత్రస్థాయిలో సరికొత్త ఫైట్కి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 3 రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా పూర్తి కాగా ఇప్పుడు జరగబోయే ఈ 2 ఎన్నికల అనంతరం రాబోయే రిజల్ట్స్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడులో ఏప్రిల్ 23న సింగిల్ ఫేజ్లో పోలింగ్ కంప్లీట్ కానుండగా, పశ్చిమ బెంగాల్లో మాత్రం సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో 2 విడతలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక మే 4వ తేదీన మొత్తం 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన కౌంటింగ్ ప్రక్రియ ఒకేసారి జరగనుంది. ఈ డేట్స్ అనౌన్స్ అయినప్పటినుంచి పొలిటికల్ పార్టీల హడావిడి పీక్స్కి చేరింది. ఏ ఒక్క రోజునూ వేస్ట్ చేయకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్స్తో హోరెత్తిస్తున్నారు. 2 విభిన్నమైన పొలిటికల్ కల్చర్స్ ఉన్న ఈ స్టేట్స్లో వస్తున్న ఈ రిజల్ట్స్ జాతీయ స్థాయిలో పెను మార్పులకు సంకేతాలిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతా ఉత్కంఠగా ఆ కౌంటింగ్ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ వ్యూహాలు ప్రధానంగా మహిళల చుట్టూనే తిరుగుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ తమ సక్సెస్ఫుల్ మోడల్ అయిన లక్ష్మీర్ భండార్ స్కీమ్ను ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. దానికి ధీటుగా మహిళా ఓటర్ల మనసు గెలుచుకునేందుకు బీజేపీ మాతృశక్తి వందన యోజన పేరుతో సరికొత్త హామీలను గుప్పిస్తోంది.
ఈ డైరెక్ట్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ మహిళా ఓటర్ల డెసిషన్ని ఏ స్థాయిలో ఇంపాక్ట్ చేస్తాయి అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశం. బెంగాల్ పాలిటిక్స్లో ఎప్పుడూ సైలెంట్గా తమ పవర్ చూపించేది మహిళా ఓటర్లే కాబట్టి వాళ్ల మద్దతు కూడగట్టేందుకు ఈ రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎవరి సంక్షేమ పథకాల్ని ప్రజలు నమ్ముతారో, ఎవరికి పట్టం కడతారో అనేది ఒక బిగ్ సస్పెన్స్. అటు తమిళనాడులో చూసుకుంటే స్థానిక సమస్యలు, సెంటిమెంట్స్ ప్రధాన ఎజెండాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీఎంకే పార్టీ ఐటీ దాడులు, కేంద్ర నిధుల బ్లాకింగ్ వంటి సెన్సిటివ్ ఇష్యూస్ని బలంగా పబ్లిక్లోకి తీసుకెళ్తోంది. కేంద్రం తమ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందన్న నెగటివ్ నెరేటివ్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీజేపీ ఈ ఆరోపణల్ని తిప్పికొడుతూ తమ డెవలప్మెంట్ మోడల్ని ప్రజల ముందు ఉంచుతోంది. అలాగే క్లీన్ ఇమేజ్ ఉన్న యంగ్ లీడర్ల ద్వారా జనాల్లోకి వెళ్లి ద్రవిడ పార్టీల పట్ల ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఎత్తుగడల మధ్య ప్రజల నాడి పసిగట్టడం రాజకీయ విశ్లేషకులకు సైతం ఒక పెద్ద పజిల్గా మారింది. ఎవరెన్ని చెప్పినా ఫైనల్గా ఓటరు నాడి ఎటువైపు ఉందో చూడాలి. ఈసారి తమిళనాట రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన మలుపు దళపతి విజయ్ ఎంట్రీ. తన పొలిటికల్ పార్టీ టీవీకే ద్వారా అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాల్లో ఆయన ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. ఏ పొలిటికల్ అలయన్స్ లేకుండా సోలోగా ఫైట్ చేయడం అక్కడి ఈక్వేషన్స్ను పూర్తిగా మార్చేస్తోంది. ముఖ్యంగా ఆయనిస్తున్న హామీలు హాట్ టాపిక్గా మారాయి. మహిళలకు నెలకు 2,500 రూపాయల సాయం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, అలాగే ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని ప్రామిస్ చేస్తూ నేరుగా సామాన్యుల గుండెల్లోకి వెళ్తున్నారు. ఆయన చరిష్మాని ఈ వెల్ఫేర్ ప్రామిసెస్ తోడవడంతో ఇది మిగతా పార్టీల ఓటు బ్యాంకుకు పెద్ద డ్యామేజ్ చేసేలా కనిపిస్తోంది అనడంలో ఆశ్చర్యం లేదు. కేవలం ఉచిత హామీలే కాకుండా విజయ్ ఒక మోడ్రన్ విషన్తో యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఏఐ ఆధారిత స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్, అవినీతి రహిత పాలన లాంటి స్లోగన్స్ నేటి యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. ద్రవిడ సిద్ధాంతాలకు రెస్పెక్ట్ ఇస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలపై అసంతృప్తిగా ఉన్న సైలెంట్ ఓటర్లను తన వైపు టర్న్ చేసుకునే వ్యూహం అమలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా, డీఎంకేను రాజకీయ శత్రువుగా డిక్లేర్ చేయడంతో తమిళ పాలిటిక్స్లో క్లియర్గా ఒక ట్రయాంగిల్ ఫైట్ సెట్ అయింది. ఈ అగ్రెసివ్ స్టాండ్ డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల సాంప్రదాయ ఓటు బ్యాంకుల్ని ఏ స్థాయిలో చీలుస్తుంది అన్నది రాజకీయ పండితులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇది రాబోయే పెద్ద మార్పుకు గట్టి సంకేతమని చెప్పొచ్చు. మొత్తం మీద చూస్తే పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేవలం రీజనల్ పాలిటిక్స్కే పరిమితమయ్యేలా లేవు. ఇవి ఖచ్చితంగా రాబోయే 2029 జాతీయ ఎన్నికలకు ఒక పర్ఫెక్ట్ దిక్సూచిగా మారే అవకాశం మెండుగా ఉంది. ఈ మినీ సంగ్రామంలో సైలెంట్గా ఉండే మహిళా ఓటర్లు, ట్రెండ్ సెట్టర్స్ అయిన యువత ఫైనల్ డెసిషన్ ఫ్యాక్టర్స్గా మారబోతున్నారు. జాతీయ పార్టీలు తమ పట్టును నిలుపుకుంటాయా, లేక ప్రాంతీయ పార్టీలు తమ సత్తా చాటుతాయా? అలాగే విజయ్ లాంటి కొత్త తరం లీడర్లు ఎలాంటి పొలిటికల్ సంచలనాలు సృష్టిస్తారనేదే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అందుకే ఈ ప్రతిష్టాత్మక పోరులో దేశమంతా ఊపిరి బిగబట్టి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తోంది. అందరి దృష్టి ఆ ఎన్నికలపైనే ఉండడంతో రాబోయే రోజుల్లో భారత రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయం మొదలవడం ఖాయం. ఇదండి బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం. నాయకులు ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్నేసి ఉచిత హామీలు గుప్పించినా అంతిమ తీర్పు మాత్రం ఓటర్ దేవుడిదే. మహిళల సైలెంట్ ఓటింగ్, యువత తీసుకునే సంచలన నిర్ణయాలే ఈ ఎన్నికల్లో అసలైన కింగ్ మేకర్లు. ద్రవిడ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందా? బెంగాల్లో దీదీకోట బద్దలవుతుందా? మే 4 రాబోయే ఈ ఫలితాలు కేవలం ఆ రాష్ట్రాలకే కాదు, యావత్ దేశ భవిష్యత్తుకే ఒక బలమైన సంకేతం ఇవ్వబోతున్నాయి. రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే, ప్రజల తీర్పు ఎప్పుడూ శిరోధార్యమే. వేచి చూద్దాం ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలు క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో.